అమ్మా నిలుపుతి కదా నేను నిర్దోషనైతి అమ్మా తొలుపుతి కదా నేను దోషకారినైతి ఆపది కాక బడాదనైతి నిలుపుతి కాక నిర్దోషనైతి తొలుపుతి కాక దోషకారినైతి బాపది కాక పాపకారినైతి శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతమి కోడలు వీరవాణి కౌన్ల ఆడబిడ్డ గడసారేళ్ళు మధుల ఆడబిడ్డ మౌలమ్మ నా తల్లి రేణుకాయలమ్మ నీకు పాద పాద పరివేశరాతి రేణుకాయలమ్మ జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది అమ్మ జీవురెల్ల కొమ్మల పుట్టింది కొమ్మ జీవురెల్ల రారాజు మల్లయ్య రాగాల తెలివో మరి అల్లుడు పరమేశ్వరుడా అని మరి మామ కోరయ్య అత్తగల్ల అటువంటి ఒక్క మల్లవ్వ అంతేనా మల్లేశ్వరి అగో ఆత్మగల్ల కోరయ్య మల్లేశ్వరి కలిసి అగో పరమేశ్వర పేరు చెప్పి అగో 51 రూపాయి దానం చేసిండు నువ్వు ఎక్కడెళ్ళిపోతివి అల్లుడా ఏ రాజ్యాన పోతివి అల్లుడు అల్లుడా పరమేశు సుక్కలాంటి సుక్కల్లా 9,000 సుక్కల్లా ఏ సుక్కమైనా అల్లుడా పరమేశు మల్లెన్నాడతావో అల్లుడా పరమేశు సుక్కల్లా 9,000 సుక్కల్లా ఏ సుక్కలున్నావు అల్లుడా పరమేశు మల్లెన్నాడతావో అయ్యో ఈడుగా అల్లుడా పరమేశు మల్లెన్నాడతావు అల్లుడా పరమేశు ఓ మా తోడయ్యా ఓ అక్క మల్లేశ్వరుని పోతున్నాడు ఏడి అల్లుడు రాయిదేశ మందిల్లా ఏడి అల్లుడు రాయిదేశ మందిల్లా ఇయా తెలంగాణ వల్లే ఓరా తెలంగాణ వల్లే ఓరా మాదేవాలో వల్లే ఇయా తెలంగాణ వల్లే ఓరా నాగలో వల్లే ఓరా వల్లే ఓరా నాగలో వల్లే ఇయా దేవుని కనిపించిపోవాలి హరి హరి
రఘునందన గానాడు అమ్మవారి ఇంద్రమాతి కన్న తల్లి దగ్గర దీవెన తీసుకొని కన్న తండ్రి దగ్గర దీవెన తీసుకొని మా అత్తగారి పట్నం వెళ్ళిపోతామా అని ఇద్దరు భార్య భర్తలు ఈ ఆనందం ఆనందం ఆనందమాయే అమ్మలాల ఓ అమ్మలాల ఆనందం ఆనందం ఆనందమాయే అమ్మలాల ఓ ఇంద్రమహేంద్ర నగరానికి ఏరవచ్చిందు భార్య భర్తలేమో కొడుకు కోడళ్ళు వంటి తమ్మ మేడ మీద సంబరంగా ఉండు అని అగో ఇంద్రసేన మహారాజు ఇంద్రవాతిని కాపురం ఉంచుతున్నారు వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా అగో నేపాలపురి పట్టణం లోపల అగో అటువంటి ఒక్క నేపాల మహారాజు సుందరి దేవి బిడ్డ వెళ్ళిపోయినాక అగో రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉంటున్నారు రాజ్యాన రాదు రాదు బల్లాల మహారాజు కనుక వంటి స్తంభమాల మీద ఎప్పుడు ఉంటున్నాడో నడుముల్లే రాజులక్క చీర మీద రాదు నేపాల మహారాజు రాజ్యం వేలుతున్నాడు దేశం వేలుతున్నాడు కన్న తండ్రి కనుక నేపాల రాజు రాజ్యం దేశ వేలంగా వాడు బాబగారి ముండ కొడుకు ఓ దేవుడా బాబగారి ముండ కొడుకు ఓ దేవుడా గారి ముండ కొడుకు నారాయణ గారి ముండ కొడుకు నారాయణ రాదు బల్లాన రాదు ఓ దేవుడు రాదు బల్లాన రాదు ఓ దేవుడా రాదు బల్లాన రాదు నారాయణ రాదు బల్లాన రాదు నారాయణ ఓ దేవుడా
వచ్చినావురా అవ్వా కొడుక మళ్ళా ఎవరిని కొడదామని వచ్చినావురా కొడుక మళ్ళీ ఎవరు కొడదామని వచ్చినావురా నేను ఎవరు కొట్టిండే నన్ను కొట్టలేదా అయ్యని కొట్టలేదా చెల్లెని కొట్టలేదా నువ్వు మమ్మీ నేను అత్తగారింటి కాంచెల్లి కొత్త బట్టలు పట్టుకొని వస్తా అంటే ఏదో ఎంబడి వాడి దయ్యం మీద పడ్డట్టు నిన్న నువ్వే పెద్ద కావాలి ముద్ద ఉన్నట్టున్నావు నీకేంద్ర దయ్యం బయట మమ్మీ గుట్ట గుడ్డలు ఉన్నట్టు నిన్ను కొట్టిన బాపును కొట్టిన చెల్లెలు కొట్టిన ఓలే కొట్టిన నేను కొట్టినవురా లంజ అన్నవు లౌక అన్నవు కాలెత్తి తమ్మినవు చెయ్యెత్తి కొట్టినవురా ఎప్పుడైనా కొట్టినా మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టినా కొట్టలే ఎప్పుడైనా తిట్టినా కొట్టలే అవా నీ కోడలు బాకీ నీ కోడలు బాకీ 100 రూపాయలు పట్టుకుపోయి అల్లు పట్టుకొని వస్తే దయ్యం నచ్చిందా ఎవరు నీకు చెప్పింది ఎవరి దగ్గర పట్టి ఎలకల లేవా దగ్గర సుల్తానా కాలేదు ఎలకల లేవా శాస్త్రనగర్ లో ఆయన దేవుని దగ్గర దేవుని కట్టుకుందర పోయి అక్కడికి పోయి అయితే నీకు దయ్యం పట్టిందని చెప్పింది కొడుక దయ్యం పట్టినట్టు నువ్వు ఎందుకు చేసినావు కావాలనే కొట్టినట్టు కొట్టినావు కదా లేదే ఏడు బక్రా అదే ఈ పొచ్చుడు నాయపడ వాకి పోయారు మమ్మీ మమ్మీ ఓ మమ్మీ ఏంద్రా నేను గతక మమ్మీ బతక ఎందుకురా ఏమైందిరా నేను ఎందుకుండే ఎందుకురా 20 ఏళ్ళ కొడుకును నేను ఇంటికాడ ఉన్నాగా 60 ఏళ్ళ పెద్ద మనిషి మన బాబు రాజ్యం దేశం వెళ్తాను రేపు మన బాబుతో ఒంటి రావంగా పోట్రా కింద పడితే కాలువ చిరుగుతే ఎవరికే గోస మమ్మీ మమ్మీ ఏడవకురా అది కాదు చూడు కాదు ఎందుకు ఏడుస్తున్నావురా మమ్మీ ఒక్క మాట ఏం మాట రాజుల కులం లోపల పుట్టిన పిల్లగాని నేను తండ్రి ఉండంగా రాజ్యం దేశం వేరే విధానం తెలుసుకోవాలి అమ్మా కాపు కులము లోపల కన్న కొడుకు పుడితే కన్న తండ్రి ఉండంగా పాలబట్టితో వేసుకోవన్నట గొల్ల కులము లోపల కొడుకు పుడితే మంద లోపల గొర్రెకు పెనుక పెట్టి విధానం తెలుసుకోవాలన్నట గౌల కులము లోపల పుడితే కన్న తండ్రి ఉండగా కన్న కొడుకు పోయి వనానికి విద్య అన్నట అమ్మా నేను రాజుల కులం లోపల పుట్టా మనమ్మ పంచాయతీ అంటే నాకు తెలియదు మన బాపు ఉండంగానే రాజ్యం దేశం ఏలుకుంటా పంచాయతీ చెప్పే విధానం నేర్చుకుంటా అమ్మా అప్పుడు మీ అయ్యను కొట్టిన ఇప్పుడు నీకు రాజ్యం ఏమంటే ఇస్తారా నా కెరికేనే నువ్వు అట్టవాడు నా కెరికే నువ్వు గిట్లా అంటావని డిసైడ్ చేసుకొని వచ్చినా 10 మంది అయితే సత్తా వీడు ఇట్లా రవీతో ఇప్పుడు వేరే మంది అయ్యో అనుకో హాస్పిటల్ పోతే మళ్ళీ అట్లా 2-3 లక్షలు నేను రావాలని చూస్తాను మరి ఏమి మమ్మీ వాళ్ళందరూ అంటే మన బాబు వచ్చినాక రాజ్యం దేశం కొడుకు ఇవని చెప్పు లేకపోతే సత్తా ఆడు దక్కేటోడు ఆడు ముందుగా కావాడు నువ్వు వెనక పట్టుకున్నావు అయితే ముందుగా నువ్వే ఓ కొడుక బల్లానవా రాదు కొడుకు మాట విన్నది కన్న తల్లి అన్నాడు సుందరి దేవి అందుకే అంటారమ్మా మరి దూరం వల్ల ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పదంటారు విశ్వాసం వల్ల ఏ విశ్వాసం గొప్పదంటే ఆత్మవిశ్వాసం గొప్పదంటారు ఈ పిల్ల ఏ తీపి గొప్పదంటే కన్న ఖర్జూరం కన్న కడుపు తీపి గొప్పదంటారు అగో కన్న కొడుకు కన్న తల్లిని కటువంటి ఒక్క ఏనాడైనా గాని వాడు లంగే గాని దొంగే గాని కన్న తల్లికైనా గాని కన్న కొడుకు ప్రేమ గొప్పదంటారు మరి నా కొడుకు అటువంటి ఒక్క మరణం అయిపోతే రేపు మమ్మల్ని కట్టదానం చేసేది ఎవరు మాకు అటువంటి ఒక్క తల కొరుగు పెట్టేది ఎవరు అందుకే అంటారవ్వా ఉన్నావనడు కన్నుండి తప్పించేవాడు కన్న కొడుకు అంటారు
అగో పుట్టినాడు ఏనాడు పురుడు వేయాలి, పెరిగినాడు పెళ్లి వేయాలి, సచ్చినోళ్ళకు దినకరం వేయాలంటారు. నా కొడుకు చచ్చిపోయినాక నేను బ్రతికుండి ఎందుకని నా కొడుకు ఆ క్షణమైతే మీ కన్న తండ్రి వస్తాడు. మీ తండ్రి వచ్చినాక మీ తండ్రిని ఒప్పించి మెప్పించి అగో తప్పకుండా నీకు రాజ్యం అప్ప ఎప్పిస్తారా నా కొడుకు నేను నువ్వు ఇక్కడనే ఉండు అని కన్న కొడుకును కూర్చుండబెట్టింది. ఇక శనమైతే కచేరి కాంచెల్లి నా భర్త వస్తాడా అని భర్త రాకడ గురించి ఎదురు చూస్తున్నది సుందరీ దేవి. రాజుల కచేరి కాడనే బాలమాడు రాజ్య వేలుండు దేజ వేలుండు వర్ర వేళ్ళ పెద్దవాడి ఏనాడు లోగలే బేడి పోయి కవల ఉన్నది వస్తున్నా అని ఇక ఏడేడు మేడలకు ఎందుకంటే నాదా ఒక్క మాట నువ్వు చెప్పేదాన్ని కదా నేను వినేటువంటి కదా చెప్పు ఒక్కటే మన కొడుకు బల్లాన మారాదు ఆ లంచ కొడుకు తోలు తీయకు నచ్చిందా ఆ మాట మాట్లాడుకో వాడి జోలి ఇంట్లో రానే రావదాడు ఎన్నడో వాడి పుస్తకాలు ఇడిచిన ఇంకెక్కడ వాడి జోలి అయ్యో ఎడ్డోడైనా గుడ్డోడైనా మనకన్న కొడుకు ఏంది లంగైన మన కొడుకే దొంగైన మన కొడుకే లేకముందుకు ఇట్లా వచ్చిండు ఆడు అట్లా కాదయ్యా మన కొడుకు ఎంత లంగైనా కానీ మన కొడుకును మన కన్న కొడుకును దాచుకుంటాం కానీ బయట వారేసుకుంటాం చెప్పు అసలు ఏంది నీ ముచ్చట కాకి పిల్ల కాకి ముద్దు అంటారు పిట్ట పిల్ల పిట్టకు ముద్దు అంటారు దొంగ అయిన లంగైన మన కన్న కొడుకే మన కన్న కొడుకేనే మన కన్న కొడుకే కానీ కాదంటున్నా కానీ రారా కాళ్ళు పట్టుకుంటారా ఏం కదా అయ్యి కాళ్ళు పట్టుకుంటా మొక్కురా కాళ్ళ వినవా అది
ఏందనుకుంటున్నా లంగా ఆడు పిడాతాగా అంటే ఆడు పాన ఉండగానే పొంద పెడతారు పోస్ట్ మార్టం చేస్తాడు కాళ్ళ వినమర్రా కాళ్ళు బొక్కినట్టే మొక్కుతారు 2 కాళ్ళు పట్టి ఎక్కుతారు ఆడు కసంటి కాళ్ళ వినమర్రా నువ్వు బాపనకు రా పేద మాడతాను బాపనకు గాడి బాబు మరి నువ్వు అడగ రాదేమంటాను నేను పడతావు రంగు వేడల్ల కన తండ్రి వేడికొచ్చిండు రాదు బల్లాను వారాలు నానాడే బాల మహారాజు నాడు కొట్టిండు తిట్టిండాని బాబు లోపల పెట్టుకున్నవాడు నీకు వచ్చిందా నానా నానే బాల రాజా నాయనో ఏమిటయ్య కన్న తండ్రి అయ్యో అల్లడి వేగుల్లగానే ఓ బాబు అయ్యో నన్ను నువ్వు ఎన్నవే ఓ నాయన అయ్యో పన్నెడు మొక్కల్లగానే ఓ బాబు అయ్యో సాయి పెద్ద చేసినావు నేను చిన్ననాడు నడక ఎరవంగా ఎర్ర కాలుకు ఎండి రవ్వ గజ్జ కుడి కాలుకు పౌడవ గజ్జ కట్టుకొని ఎర్రబొచ్చ మీద ఆడిచ్చిన్నాడు నా కొడుకు తను అనుకున్నావు తన తండ్రి అనుకున్నావా బాబు నా తప్పులు మన్నించరావే నా ఇన్నరా దండ వల్ల పెట్టదానేవా బాబు రెట్టగాల మొక్కుతానే కన్న కొడుకులున్నగానేవో బాబు బాబునే బాల రాజా అరణాడు కొట్టిండు తిట్టిందాని మనకు లోపల పెట్టుకున్నవా నానా చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అరణాడు బుద్ధి జ్ఞానం రాలేదు బాబు ఏదో మాట నిన్ను కొట్టిన తిట్టిన నానా ఏంద్ర ఇక్కడ నాకు లొల్లి పరకట ఆ రోజు పెయిన్ మళ్ళా అక్కడే ఉండక మళ్ళీ ఎందుకు వచ్చినవి ఏదో వాడి తప్పు వాడిని తప్పు తెలుసుకొని తప్పు కాదు మన కుక్క వచ్చి మన రోల్ నాకిపోతే కడుక్కొని అది మంచి కుక్క అయితే మా నూరుకోవచ్చు కానీ అది ఎర్రలేసిన కుక్క అది అదే బర్రచ్చి మన సేను మేసిపోతే కట్టేసుకుని అది మంచి బర్రె అయితే కట్టేసుకోవచ్చు దొంగ బర్రె 2 రోజులు కట్టేస్తావు అది కట్టుకొని కమ్ముడు అది పొచ్చంతో ఎంతైనా లంగైనా మన కొడుకే దొంగైనా మన కొడుకే రేపు వానికి రాజ్యం ఇవ్వకపోతే మన దానం చేసేది వాడు కాదు అరే ఈడు కాకపోతే ఇయ్యాల రేపు వైకుంఠ రథాలేవా ఎవరో మున్సిపాలిటీ అత్తరాలు వేసుకొని పోతారు ఏమైతుంది ఆడే చెయ్యని ఆడ వచ్చి ఏడితేనే మనం మళ్ళీ వేసేస్తాం ఉన్న నరకం నుండి తప్పించేవాడు కొడుకు అంటారు మన గర్వం ఎట్లయితే గట్ట జరుగుతుంది మన ఆడు దానం చేసినా మనకు తప్పది దానం చేయకుండా దీన్ని కూడా వాడి చేత మన దానం చేస్తే ఇంకా పాపమే కానీ పుణ్యం అవుతుంటది నేను చేస్తా దానం మళ్ళీ వాళ్ళు ఎలా చూడతారు మరి ఇక బాబు మనకు నాకు రాజ్యం ఇయ్యడు నేను చస్తా కొడుకు ఆగు చస్తా ఆగురా నేను బతక ఇక ఆగురా నువ్వు ఆగురా ఆగురా నాకు గట్టిగా పెట్టింది కదా గట్టిగా పెట్టి పూర్తిగా నిన్న తలిపిడు కన్నదా పొద్దు కాదు కానీ ఇగో కొడుకు రాజ్యం అప్ప చెప్తానేమో కొడుకుతో నేను ఉంటా ఇక కొడుకు చచ్చిపోయాక నేను ఉండేందుకు కొడుకుతో నేను బాబాకి బాయిన సర్దారా బాయిల వాడి అంటే సంప్రదాయ అరే ఆగురా బాబా పెడతాను ఇక్కడ చెట్టు అంత కొడుకు నల్ల బంగారం పోత దొరుకు తావురను నల్ల బంగారం ఏమన్నా తప్ప బొగ్గు పని పాయి పని చేసిన వాళ్ళు బంగారం నల్ల బొగ్గుతో బొచ్చడు పైసలు సంపాదించాడు వాడు అవ తీరలేడు గాడిది అయ్యే తీరలేడు ఇది మేనమా పోలికల పిచ్చిగాడిది బా కొడుకులు ఆ రాజ్యం అప్ప చెప్తానంటేనేమో ఉంటా ఇక లేకపోతే నేను ఇస్తాను చచ్చిపోతే సుందరదేవిగా మాట నాడవలికిందో ఓనాది ప్రాణేశ్వర ఇవాళ ఇంట్లో ఆధారేపు మంటనయ్యా ఈ రాజ్యం మనమే చేసుకుంటాం ఈ దేశం మనమే చేసుకుంటాం అయ్యా
ఇయ్యల్ల కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా వాడికి రాజ్యం అప్ప చెప్పేదే ఉన్నది ఆయన వాడికి రాజ్యం అప్ప చెప్పు అని ఏనాడు వెలకటల్ల కల్లా గానాడు నేపల మహారాజుకైనా గాలి జాలుగుండె జల్లు అన్నది మరి ఎననాడు నా కొడుకు ఏను గాలి యొక్క బుద్ధి జ్ఞానం రాలేదు కావచ్చు నన్ను అన్నాడు మాటలు అన్నాడు ఇప్పటికైనా మంచిదే బాబా మన కన్ను కొడుకు వెనకాల రాజ్యం దేశం అప్ప చెప్పుదాము అద్దు రాదు కాలు మొక్కు మధ్యలో కూడా తీసే రకమానికి కొడుక ఇక నువ్వు కాకపోతే ఇంకెవరు రాజ్యం వెళ్తారు కానీ ఈ రాజ్యం దేశం పట్ట కాయిదాలు నీ చేతిలో పెడుతుంది ఇది అన్నయ్య అయ్యా ఇక నా కొడుకు కూర్చేయరా అయ్యా ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చున్న మొదలే చూడే చేస్తాను ఇక్కడ మట్టి ఉండదా ఇక్కడ దుమ్ము దొరుకుతారా అలా కూర్చోవాలి కడుపుగా ఆడిపోను మంచిగా డబ్బు రొట్టెలు వలిగిపోయాయి ఆ నానబెట్టు ఎడతారు కట్టినారా కూర్చేసే విధానం మా రాజానే కొట్టలే ఇక నోరు తెస్తే బతకవు అదే వాళ్ళ రోజు లోపల ఈ రాజ్యం దేశం నీ చేతి లోపల పెడుతున్నా అని పట్ట కాగితాల చేతి లోపల పెట్టిందో వల్లన మహారాజా ఈ వల్ల సంధి కొడుక నువ్వు మట్టి పెట్టినా నువ్వే కొడుక నువ్వు అన్నం పెట్టినా నువ్వే నువ్వు బంగారం పెట్టినా నువ్వేరా మా అమ్మాయి కాదు అన్నం పెట్టినా మరి జన్మనిచ్చిన తల్లి కాదా జన్మనిచ్చిన తండ్రి కాదా కొడుక ఈ రాజ్యం దేశం మొత్తం నీ చేతి లోపల పెట్టినా ప్రజలందరినీ కన్న కొడుకుల వల్ల కన్న పెట్టిన చూసుకోవాలి చూస్తారా నడువుల లెక్క చేరుకాడ 10 మంది దూడంగా పట్టకాయలు చేతుల్లో పట్టిండు బల్లాన మారాదు కన్న తల్లి వేడికొచ్చిండు తండ్రి వేడికొచ్చిండు మహారాజు ఇన్ని రోజుల బట్టి కష్టపడ్డలే బాబు ఈ రోజు కాంచెలు మంచ మీద కాలు మంచ కింద పెట్టాడు బాబు మీరు ఈ ఆటి రోజు కాంచెలు ఇంట్లోనే ఉండాలి ఓసి పెట్టిస్తా వీడు బార్ల షాప్ పట్టి తిరిగేటోడికి ఎట్లా ఇంట్లో నా పిల్లలు బాక్యం చెప్తాండి రావి బాకీ బాకీ ఎవరు మీరు ఎవరో మీరు మీ మాట అర్థం అయితే లేదు కాదు ఎట్లా అర్థమవుతుంది మాట బాగా ఒత్తుకో బాకీ ఏమర్థం అవుతుంది మా ఇంటి సాక అప్పుడు తోటి బియ్యం తిన్నప్పుడు అర్థమైంది ఇప్పుడు చిన్న చేపలే సన్న బియ్యమే నేను వినడానికి పెడతాన్నారా ఇలాంటి రోజు నోరు పెట్టిన పాపం మా ఇంటి సాకల రాజన్న గారు నిన్నిసిన బట్ట మొన్నిసిన బట్ట 4 రోజుల సిక్కిడి ఎట్టి కింద ఉండబట్టి రాజన్న నీకు మొన్ననే 3 గుంతల లక్క చూడట్ల జీతం పెట్టిన బట్టలు ఎందుకు కొంట పోతలేవు రాజన్న కాకరి చెట్టు కింద ఉన్నది ముళ్ళ కొంటవో ఇంకా ముళ్ళలు కడతానా నీ ముళ్ళల పాము ఎడ పెట్టుకుంటారా బీరువలు పెట్టుకోలేవు బాడకొని పిల్లం కట్టే పెట్టుకుంటానా అది కాపని చేస్తుందని నీ బీరువలు ఈ బాడక ఇంకా బీరో కొంటావు నీకు పెళ్ళైన బాడక వినకట 5 లక్షల రూపాయలు కావన్నట్టు 6 వెట్టలు కావన్నట్ట అల్సర్ బండి కావన్న అల్సర్ కాదు పల్సర్ అని బాడక బండి ఎక్కడ కాలు కిందికి అంటారు నువ్వు ఫీల్ చేసుకొని ఎక్కడ దాని మీద ఎప్పటికి మెడకేసుకొని తిరుగుతావు లైసెన్స్ లెక్క మెడలు వేసుకుంటా కోరన్న నిన్న తిని ముచ్చట ఓ కోరన్న నిన్నవా 4 కింద షీపు కనిపిస్తారా అమ్మా
ఈ ఊరు సాకలు నేను ఈ ఊరి సాకలను ఎందుకంటన్నా మా ఊరి సాకలను కొల్లూరు పద్మమ్మ పద్మమ్మని అనాలి సంగతి ఏ మనిషి ఎవరయ్యా అదే నీకెవరు ఏర్పడతలేదు ఎవరయ్యా నీ భర్త వచ్చింది నాకు పడితే ఎక్కడ పాడబడ్డది బడితో 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 నా బడతా నాకు బడితలున్నాక ఈ ఇంటి ముందర పందిరి వేసుకోకపోతా ఈ పరాయి పెట్టి తెంచి కిరాయికి ఎందుకు వేసుకుందు నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో బడితో నా భార్య ఉంటాయి బక్కలు ఉంటాయి ఈ గుంద సన్నం ఉన్నది ఆ గుంద తోటి ఉన్నది కరెక్ట్ కరెక్ట్ కానీ నచ్చింది ఆడలో ప్రపంచం అయింది రేవంత్ రెడ్డి వచ్చి నువ్వు మొత్తం పెడతాను మీకు ఇచ్చి ఇక పని చేస్తారట ఏ మనిషి ఎవరయ్యా మా ఇంటి ఆడకదారి కావచ్చు నా మొగడు ఉన్నప్పుడు తీయడి కళ్ళు వస్తాడు మొగలేనప్పుడు పోయి వంట చాక్లెట్ పొడి పోసిపోతే తాగబుద్ధి అయ్యో ఒక్క గిలాస తాగుతాయి బాత్రూమ్లకు ఇంట్లకు నీలకాయలొట్టి చిలుకు ఎలాగైతే కొంటవో ఇరగోని భాస్కరు ఆయన 3 నెలలు వంట పెడుతుంది ఏం చేస్తావు నీ పత్తి నచ్చింది నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది నా పత్తి లచ్చక్క వీనికిచ్చి లగ్గం చేసినప్పుడు నా బిడ్డ మంచిగా బతకాలని అప్పటికి రోడ్ గిట్టున్నదా సింగిల్ లైన్ ఆ రోడ్ కొంటూ ఒక్క గుంట భూమి ఇచ్చి ఒక్క గుంట భూమిలో పత్తి సాగు చేసుకొని మంచిగానే బతికినాం ఆయన ఇప్పుడు ఇక రేవంత్ సార్ వచ్చిన కాంచెల్లి కేసీఆర్ సార్ వచ్చిన కాంచెల్లి ఇక సింగిల్ లైన్ డబుల్ లైన్లు ఎత్తలేరు ఆయన గవర్నమెంట్ వాడు వచ్చిండు గుంటలకెళ్ళి ఇక అదే గుంటలకెళ్ళి ఇక ఇటు బావు గుంట మిగిలింది ఇటు బావు గుంట మిగిలింది ఇల్లు పడితే బాత్రూమ్ పడతలేదు బాత్రూమ్ పడితే ఇల్లు పడతలేదు ఎట్లా అని బావు గుంటల్లో పచ్చి పెట్టుకున్నా వానికి ఏం దుర్బుద్ధి పుట్టిందో చక్క వాడు పోగుడ్డలు పెట్టేనాడు ఏందో బిరబిర వేయింది బిందా చిత్రం తీసుకొచ్చింది పోగుడ్డ పెట్టేనాడు నా కాలు మొక్కిపోయి పోగుడ్డలు పెట్టింది ఒక్క పోగుడ్డ పోకుండా మొలిసింది ఇంతింత తెచ్చి చెట్టు పెరిగి ఇంతింత బుగ్గలు పూసింది ఇక తోంటోళ్ళ పోయేటోళ్ళు అందరూ చూసి పిల్లది బాగా వలిగింది పిల్లది బాగా ఏంద్రా ఓ బాడకో పత్తి బుగ్గలు రా ఓ బాడకో షార్ట్ కట్ల చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నా ఇప్పి చెప్పుడు నాకేమి అందుకనే చదువుకోర లంజకోడి కంటే బర్రగాయ పోతునికి తాళం పట్టుకుని కొట్టవాలి ఇక ఎట్లా నా నుంచి ఏరుడు అవుతుందా అని ఈ ఊరి ముసలోళ్ళను వయసోళ్ళను పడసోళ్ళను పట్టుకొని పోయి ఏరిస్తే ఏ రంగ 15 రోజులు కొడిసింది పావు కిల పత్తి పత్తిని 10 టైల లాళ్ళలో కొని నేను జమ్మికుంటే బీటికి కొడితే బీట్లకు పోయినాక ఓడచ్చేమో ఇగ్గుడు ఓడచ్చేమో కొరుకుడు ఓడచ్చేమో పిసుకుడు నేను ఇప్పుడేమన్నా తప్పు మాట్లాడితే కుక్క పీలని నోట్లు ఉంచు గట్ల కాదు పత్తి పదనేసిండ లేదని వాడు పిసికి చూస్తాను ఇత్తు మెత్తబడ్డా లేదని కొరికి చూస్తాను వాడు దారం సాగుద్దా సాగదని పుంజి చూస్తాను అట్లా చెట్లందరూ చూసి పిల్ల నీ పావు కిలో పత్తి కాంట పెట్టాలంటే 15 రోజులు టైం పడుతుంది చెట్ల దగ్గర ఇక్కడ ఇల్లు 5 మాటలు వచ్చాక నన్ను అట్టిగానే బదనం చేస్తారు నాకు అక్కడ అవ్వ చుట్టమా అయ్యే చుట్టమా వాళ్ళ ఇంటి ముంగట బుక్కడ పెడతా పండుకొని 15 రోజులు అక్కడ వండుకొని బుక్కడ విని పత్తితో కచ్చుకున్నారు ఇక పావు కిలో పత్తికి 15 రోజులు కాంట పెట్టి బిడ్డ నీ పావు కిలో పత్తికి 1,75,000 తీసుకొచ్చి అవురా మరి పత్తికి పెట్టి రేట్లు లేకపోతున్నా పిల్లలు పెట్టిండ్రా లేదా ఆ రోజు మేము కూడా పోయినాం పత్తి వేసుకోను ఆడ పత్తి కొనటం ఏమంటారా ఓ అతిథాలు వాళ్ళు 20-30 మంది ఉన్నాం ఇక నీ పెన్ను లారీ కొత్త పోయి లారీలో పత్తి తీసి బుట్టలో పెట్టి అంగట్ట తిరుపతి వాళ్ళు 20-30 మంది చేట్టు ఇక నీ పెన్ను వెనుక వాడు ఇక నేను పెడతాంటే నేను పెడతా పత్తికి రేట్రా అట్ట లొలి పెట్టుకోగా రూలకి వెళ్ళి పేద చేసేసి వాడు ఏమంటాడు ఎరికేదా వారి దీనికి లొలి పెట్టుకునేందుకు కూడా దీనికి ఆలపాటు అవుతామన్నాడు అమ్మంగా 1,75,000 అమ్ముడు పోయింది నీ పెన్ను ఏది పోచేందిరా పైసా అయిపోయా అది 15 రోజులు ఏ మనిషి ఎవరయ్యా బాకీ ఎవరయ్యా
అయ్యో నువ్వేనా అయ్యో ఎప్పుడు వచ్చినావు నీ బాంచి నాకు అలవాటు కట్టలేదు. ఎప్పుడు వచ్చినావు నీ బాంచి నాకు ఇవాళ తలకప్పు తలకప్పు ఇప్పుడే గిర కూర్చున్నా మరి గింత సేపటి నుండి గిర కూర్చున్నా మరి పెళ్ళమా మరి నీకేమైంది? నీకేమైంది నువ్వేం తిన్నవే? నువ్వేం తిన్నవే నువ్వు ఏడవన్నవే? వాడికి వేడవంటారు ఇప్పుడు వానకాలం కదా, ఇంటి ముంగడ వన్నవా ఇంట్లో వన్నవా అని కాదు. నీ ఇప్పుడు వరకు నేను ఎంతసేపు అవుతానంటే ఇప్పుడే స్నానం చేసి ఇక్కడ కూర్చున్నా నువ్వు వచ్చినావు ఇలా సోమవారం ఇలా సోమవారం మీరు మాట్లాడుకోరు ఈ మధ్యలో మీ అయ్యేందుకురా ఏంద్రా మా బాబు మా అవ్వ వచ్చింది తెలియదు బోషిని. అయ్యో మా ఎప్పుడు వచ్చినావు అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు కూర్చో నా కొడుకేలా నా కోడగా మంచుకున్నట్టు కూర్చోండి ఈ బాగా కౌకి బుద్ధి అన్నాడు వచ్చిందో మనకి ఇలా నెంబడి పెట్టుకొచ్చింది అన్నారు రాని అంతా మంచిగా మంచిగా ఈ రోజు నుంచి నా అవ్వకు నా అయ్యకి ఏదన్నా మాటని బాధ కలిగిస్తేవా కత్తి కోత బాడి మీద కోతని నమ్మనుకుంటానేమో. ఈ గుణం ఎప్పటికుంటాదరా నీకు కుక్క బూడిద అన్నంతసేపు నేను మంచిగానే ఉంటా అనుకుంటుందా బూడిదలకి వెళ్ళి లేచినాక జిలజిల అన్నాక కథ అటు ఇస్తాడు కుక్కతో గుండు గంట చక్కగా అవుతుంది అది చక్క ఈయన గుణం ఎప్పుడు మారుతుందో తెలియదు ఇటు ఎప్పుడు ఎట్టిపేటి పిలాయించు నేనేమంటలేను ఒక లచ్చక్కతో అని చెప్పుకుంటాను ఇలా సోమవారం ఒక్క పొద్దు అని చెప్తాను. నేను కచ్చిరి కాడికి పోతాను. నా అవ్వను నా సోమవారం ఆటరా కత్తిరికాడు మీ అయ్యకు మీ అవ్వను నేను పువ్వులో పెట్టి అది పువ్వుల ఏమన్నా మా అవ్వకు మాయకు ఈ బాడకావు ఈయన గుడ్లను చూసే వారికే ఎటో పోతుంది మాట ఈయన గుడ్డు సీ గుడ్డు కాను గుడ్డురా మా అవ్వ బయలు మీ అవ్వపై మా అయ్య బయలు కచ్చిరి కాడికి పోతానా పోతానన్న బాడకావు పోక మళ్ళీ పొయ్యిల వండుతాను మరి నువ్వే కాదు నేను పోయి కచ్చిరే కాదే నీ చేతిలో పెడితే నమ్మకూచి అయితలేదు. అందుకని అంటారా ఎద్దును నమ్మి వ్యవసాయం చేయనాట పెన్నాన్ని నమ్మి సంసారం అమ్మి కావాలి బాడకావు నమ్మి చేసురా విద్య గురువు బుజ్జి గురువు పెళ్ళమే పెద్ద గురువు అన్నవరా ఎవడాడు అన్నోడు కుక్కనకది కుక్కనకాయ కాదు తిక్కనకాయ కాదు పోతాన కచ్చిరి కాడికి పోయిరా పైలు బాబు ఏదన్న మాట అంటే మిశ్రికాలు కొట్టు కంటే నాకు ఇది అనిపిస్తాను ఊరికే బాబు బాబు అనిపిస్తుంది భాగ్యవాది చేతులు తల్లిదండ్రులు పెట్టి ఆ నడుముల కచ్చీరు మీద రచ్చన రాదు రాదు మల్లాన రాదు ఎండి పట్టాలు తను పట్టేనా అయ్యో
చెండు కొడుకు బల్లాన మారాదు ముసలాంటి కొడుకు కొడుకా బల్లానా మీ తండ్రికి జ్వరం వచ్చింది ఇక డాక్టర్ దగ్గరికి తీసుకుపోరా ఏంటి డాక్టర్ దగ్గరికి రా. డాక్టర్ దగ్గర పోతే ఇప్పుడు ఏమైతుంది మీ తండ్రికి జ్వరం వచ్చింది 3 రోజులు అయితే అందులో బుక్కెడు పువ్వులు ఇంకా లంచ కొడుక ముసలాంటి కొడుకు కాదు చిందుతారా మరి ఒక చూస్తున్నాచి పాలగచ్చు పాడైపోయారా మీ అభయంగా చెప్పారా కొడుక ఓ ముసల్లా దావకాళ్ళకు తీసుకపోరా దాకాలు తీసుకపోతే చెరు వెనకమని ముందర ఆగిట్లతో ఉంటారు ఇలాంటి కొడుకు ఇప్పుడు ఇక. 7 మంది దాటిగా ఏంద్రా మరి ఇప్పుడు ఏం చేయమన్నారు ఇది దావకాళ్ళ తీసుకపోరా టేబుల్ ఫ్యాన్ అన్న పెట్టపోయినా ఏది మీ అభయం టేబుల్ ఫ్యాన్ అంటే 2400 రూపాయలు మనకి ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెట్టాలి పైసలు 2400 అలా అరే ముసలాడు ఏంటి నీ భర్త పాడు కొడుక ఏంటి ఆకలి అవుతుంది ఇంత అంత అన్నం పెట్టమందరా నేను పెట్టకపోతే మంది పెడతారే కొడుక డాక్టర్ దగ్గర తీసుకపోరా జరా 10 మంది చచ్చిపోయి ఇల్లా వాడు దగ్గర అయితే కరోనా గిట్ట కావచ్చు ఏంటి కరోనా గిట్ట కావచ్చు అమ్మో నీ కరోనా పాడుగాను మన నీ పెళ్ళానికి ఒక్కదే పిల్లలకి ఒక్కలేక బద్వాస్తే బాబు అమ్మా కొడుక ఒక్క మాట ఏం మాటరా 7 విద్యలకి 7 లోగిళ్ళ లోపల మీరు ఉన్నారు బాబు దగ్గుతంటే ఈ కొలుతోమలు అయ్యో ఆడైపోయాడుతంతా ఏంద్ర ముసలంటే కొడుకు ఐకార్ కంపెనా తాగుదా కొడుక రంగుల మహల్ లోపల ఇక మీరు ఉండద్దు మన ఇంటి మగులు గోడ పొన్న ఎడకమ్మల గుడిసేస్తా గుడిసెల్లో మీరు ఉండాలి కొడుక గుడిసె లోపల ఎట్లుంటావురా మరి మీరే ఉండదు ఇక ఎట్లుంటావురా అంటే అప్పుడు చెప్పలేదు అది కూడా నేను అక్కడ పాన ఉన్నా కూడా బొంత పెడతలే వాటికి రాజ్యం అప్పు చెప్పొద్దు అని ఇవాళ ఏం చేస్తావు చెయ్యి ఎంతైనా మన కొడుకు అంటే మనం జరుగు మళ్ళీ కొడుకంటూ బయట ఇప్పుడు ఏం చేయమంటావు 7 కమ్మల గుడిసె లోపల మీరుంటారా లేకపోతే నా పిల్లలు పట్టుకుని పోయి నేనే ఉన్నాను ఇక మీరు ఇద్దరు అవుతారా సూట్ అవుతారా అయ్యో నేను గట్ట బంగ్లా కాదారు నేను గట్ట బాగుంది కాదారు ఇది నేను కాదంటలేని మీరు గిట్ల అయ్యో అలా చూడగా ఈగలు దోమలు కొడుక కొట్టకురా అయ్యను కొట్టకురా కొడుక కన్న తల్లిని కొడతారు ఎవరన్నా అవరో లంచ కొడక సిక్కు శరం 10 మంది చచ్చిపోయి శివ శివ ఎవడ నత్తారో పంచో చెప్పుకొని గానాడు 7 మెడల్ల కలియాడు మెడల్ల బాబగారు పండ కొడుకు పల్లాల మారాదు రాని మాట్లాడుతున్నాడు 7 దెబ్బలు కొట్టంగా నాయనే బాల మారాజు 7 మెడల్ల ఉంటేనేమో మీరే ఉండు లేకపోతే నేనే వెళ్ళిపోతాను 7 అడవులకనో గానాడునే బాల మారాజే అమ్మా జారుగుండ జల్లవనుకుంటే బెల్లవారా ఓ ఎవరాలో ఓ బామా సుందరదేవి ఇవల్ల మన కన్న కొడుకు బల్లాల మారదు ఊరు కడపడి ఎందుకు ఉండ
కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండేనే కానీ మనం వెళ్ళిపోయేటోళ్ళమే బాబా మనమే ఇద్దరం భార్య భర్తలు వెళ్ళిపోదామా ఇద్దరు భార్య భర్తలు కలకల కలకల కంటదల పెట్టుకుంటా ఇద్దరు భార్య భర్తలు కలకల కలకల కంటదల పెట్టుకుంటా ఓ బాబా సుందరదేవిగా మనం వెళ్ళిపోదామా అని ఎట్లా బయలుపోతున్నారు రామ రామ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర రక్షించవయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా రక్షించవయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా రక్షించవయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా రక్షించవయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర అయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా రక్షించవయ్యా పుణ్యాత్ములా రక్షించవయ్యా పాపాత్ములా ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ చక్రధారి ఓ మురారి ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర ఓ జయ జయ నారాయణ ఓ కమల నయన దీనవర ఓ నానా ప్రాణేశ్వర మనం ఇద్దరం భార్య భర్తలం నానా కాటికి దగ్గరైతున్నాం మూడికి దూరం అవుతున్నాం మనం ఎక్కడ అన్నం అయిపోతే ఏమున్నది నారా మనం పోదామా అని రామ 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 ఎన్నో దేవుళ్ళ పూజలు చేసి కోటి నోములు దోసుకున్నాడు పళ్ళు కట్టి నిండుగా అన్నారా అయ్యా కన్న తల్లాన్ని చూడకుండా కన్న తండాన్ని చూడకుండా ఏడు కమ్మల గుడిచి లోపల మమ్మల్ని చూసావా కన్న బిడ్డ నా బిడ్డ ఇంద్రవాతి ఇప్పుడు నువ్వు ఉంటే బిడ్డ మాకు కొన్నాళ్ళంటి పెద్ద బిడ్డ మేము అందరూ కూర పూజ చేస్తే మేము రాళ్ళ పూజ చేస్తున్నావురా అని ఆ ఇద్దరు భార్య భర్తలు కమ్మల గుడిసె లోపల ఓ భగవంత నారాయణ శంకర
నీ కళ్ళు చూస్తున్నావా మూసుకున్నావా మా కొడుకు పెట్టే బాధ నీకు తెలుస్తలేదా తండ్రి నా తండ్రి లోకాల శంకర ఇచ్చునోడే ఈశ్వర మెచ్చుకుంట పోయేటోడే యమధర్మరాజా అని ఆ ఇద్దరు భార్య భర్తలు ఏడు కమ్మల గుడిసె లోపల కలకల కలకల కన్నీరు తీస్తున్నారు ఆ రామ రామ మమ్మల్ని గోడబన్న ఏడు కమ్మల గుడిసె లోపల పాపకారం ఉండ కొడుకు మట్టికారం ఉండ కొడుకు తల్లిదండ్రిని కుక్కి పేడ మంచం లోపలేసిన రంగుల మాన లోపల ఉన్నది నా భార్య భాగ్యవతి ఇప్పుడే భార్య వేడికెళ్ళిపోతాడు రాదు బల్లాన రాదు